ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ పని అయితే భూమి మీద జరిగించారో అదే పని కొనసాగింపు నేటికి జరుగుతోంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు, చివరగా మాట్లాడినటువంటి మాటలు మనం చూసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు అన్నారు 6వ వచనంలో. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు. ఎవరి మనుషులు? అపోస్తలులు. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు అంటే దేవుడు అనుగ్రహించాడు, ప్రభు వారిని స్వీకరించాడు. ప్రభువు దేవుని యొక్క సంగతులు వారికి నేర్పించాడు. వారు ఆ సంగతులను అంగీకరించారు. నిజముగా ఆయన వలన పంపబడిన వాడని గుర్తించారు. మాటలను గైకొన్నారు. చివరగా వారి గురించి మాట్లాడుతూ ప్రభు అంటారు, 13వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 14వ వచనంలో 17వ అధ్యాయం 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. 16వ వచనంలో మరొకసారి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్టేట్మెంట్. ఎవరిని గూర్చి? అపోస్తలులను గూర్చి. ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది? 3.5 సంవత్సరాల చివరిచ్చిన స్టేట్మెంట్ ఇది. ఎవరిని గూర్చి? లోకములో నుండి అనుగ్రహింపబడిన మనుషులను గూర్చి ఇచ్చిన స్టేట్మెంట్. అంటే మరి ప్రారంభంలో వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రభు అంటాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోకంలో నుండే నీవు నాకు వారిని అనుగ్రహించావు. కానీ 3.5 సంవత్సరాల్లో నేను వాళ్ళని ఎలా మార్చగలిగానంటే లోక సంబంధులు కానట్టుగా మార్చారు. వాళ్ళు మారారు. లూకా సువార్తలో మనం చూసినప్పుడు వారి ప్రారంభ దశ ఎలా ఉందో మనకి ఈ ప్రకారంగా తెలియపరచబడింది. లూకా సువార్త 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మధ్యన చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం మనం చూసిన తర్వాత 7వ వచనం నుండి అక్కడ ఈ ప్రకారంగా మనకి 6వ వచనం నుండి ఇలా రాయబడింది, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందువలన వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము. ప్రారంభంలో ఇది పరిస్థితి. ఆ 12 మందిలో ఒకడైనటువంటి సీమోను పేతురు అంటాడు, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడినని చెప్పాను. నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టు. ఇది ప్రారంభం. మరి ఇదే వ్యక్తి గురించి చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు ఏమంటారు? ఇప్పుడు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోకంలో ఉన్న వారిని నువ్వు నాకు అనుగ్రహించావు. వారేం పైనుంచి ఊడిపడలేదు. వారు భూమి మీద జన్మించారు, భూమి మీద బ్రతికారు, రకరకాల వృత్తులు చేసుకున్నారు. కానీ ప్రభు చేత ఆకర్షించబడ్డారు, ప్రభు యొక్క మాటల చేత ఆకర్షించబడ్డారు. వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభువా నన్ను విడిచిపెట్టేసే. కారణం ఏంటి? నేను పాపాత్ముడిని.
ఇంకా వీళ్ళ యొక్క బలహీనతను మనం చూసినప్పుడు, వారి యొక్క దౌర్బల్యాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసులు అన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనాల్లో, ఇదిగో అక్కడ రమ్మని పిలిచాడు యేసు ప్రభు. నడవడానికి ఇష్టపడ్డాడు. రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పాను. ప్రారంభంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? అల్ప విశ్వాసులు. ప్రభుతో ఉన్నారు, ప్రభు మాటలు వింటున్నారు, ప్రభు యొక్క మాట ప్రకారం నీటి మీద నడవడానికి కూడా వెనకాడలేదు. కానీ లోపల ఏముంది? అల్ప విశ్వాసం ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫైనల్గా ఆయన ప్రభువుకి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారిని గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను లోక సంబంధిని కానట్టుగా ఇదిగో ఇప్పుడు వారు కూడా లోక సంబంధులు కారు. అలాంటి వారు నా శిష్యులు. అలాంటి వారిని నేను ఇప్పుడు లోకంలోనికి పంపిస్తున్నాను. అలాంటి వారిని లోకంలోనికి పంపించి, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనుల్ని మీరు ఏం చేయాలా? శిష్యులుగా చేయండి. అంటే ఇప్పుడు మీలాంటి వారిని చేయండి. నేను మిమ్మల్ని ఎలాగైతే చేశానో, నేను మిమ్మల్ని లోక సంబంధులు కానట్లుగా ఎలాగైతే నేను మీకు తరబేదునిచ్చానో, ఇప్పుడు మీరు కూడా లోకంలోకి పోయి సమస్త జనులకి ఉపదేశాన్ని చేసి, ఇదిగో సమస్త జనుల్ని మీలాంటి వారిని చేయండి. ఇదే కదా పని. అందరూ లోక సంబంధులమే, లోకంలో ఉన్నటువంటి వారమే, అందరూ పాపాత్ములమే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడితో అనుగ్రహించి మహిమను పొందలేకపోయినటువంటి వారమే, బలహీనతలతో చచ్చినటువంటి వారమే. కానీ ప్రభు అంటారు శిష్యుల విషయంలో, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. అంటే లోక సంబంధులు కానట్టుగా తీర్చిదిద్దబడేదే సంఘం. లోకంలో నుండే వచ్చాం అందరూనే, కానీ ఈ లోకానికి సంబంధించిన వారు కాదు అన్నట్టుగా తీర్చిదిద్దబడి, మన పౌరస్థితి భూ సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైనది అన్నట్టుగా తీర్చిదిద్దబడి, మనం శరీర సంబంధం కాదు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వేదకుడి కొలసి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అన్నాడు, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వెతకాల్సిందేని పైనున్న వాటినే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. లోకంలో నుండే వచ్చాము, కానీ లోక సంబంధులు కానట్టుగా బ్రతకాలి. అలాగ బ్రతికేటట్లుగా చేసేది ప్రభు యొక్క ఉపదేశం. అలా ప్రతివాన్ని తీర్చిదిద్దేది అపోస్తుల యొక్క బోధ. అలాంటి వ్యవస్థ పరిశుద్ధ సంఘం అంటే, ప్రభు యొక్క సంఘంలో మన పాత్రధారులమయ్యామంటే, ఆయన శరీరంలో మన అవయవాలం అవుతున్నామంటే, ఇదిగో పరలోక సంబంధులుగా భూమి మీద జీవితాన్ని కొనసాగించు. కాబట్టి మనకి మాదిరి అపోస్తులే, అపోస్తులకు మాదిరి ప్రభు యేసుక్రీస్తు వారే. అపోస్తుల యొక్క జీవన విధానంలో అనేక సందర్భాల్లో ప్రభు వారిని గద్దించాడు, వారి అల్ప విశ్వాసాన్ని బట్టి.
సాతాన్ని అయితే క్షమించండి, పేతురుని అయితే డైరెక్ట్గా సాతానా అన్నాడు యేసుప్రభు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అంతకుముందేమో శబాష్ అన్నాడు, అయితే ఆ తర్వాత సాతానా అన్నాడు ప్రభు. 16వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమును లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పెట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక. ఆయన ఏమిది జరుగుతుంది అంటే పేతురు ఏమంటాడు, అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడనూ కలగదని ఆయన గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, ప్రారంభంలో నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని గుర్తించినప్పటికీ కూడా ప్రభు ఏమంటాడు ఆయన్ని, సాతానా. మరి చివరికి వచ్చేటప్పటికి నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. లోకంలో నుండే నీవు నాకు అనుగ్రహించావు, నీ నామాన్ని వారికి ప్రత్యక్షం పరిచారు, వారు దాన్ని నమ్మారు. నిజముగా నీ చేత నేను పంపబడిన వాడిని నమ్మారు, నీ వాక్యాన్ని అంగీకరించారు. ఇదిగో ఇప్పుడు వారు నేను లోక సంబంధిని కానట్టుగా వారును లోక సంబంధులు ఆరు. కానీ ప్రారంభంలో సాతానా అల్ప విశ్వాసి. పేతురు తన్ను తాను ప్రదర్శించుకుంటూ, ప్రభువా నా యొద్ద నుండి వెళ్ళిపో, కారణం ఏంటి, నువ్వు పాపిని, నువ్వు మహాపరిశుద్ధుడివి, ఇదిగో నీ మాట చొప్పున నేను వల వేసాను, వల పిగిలిపోయినంతగా చేపలు పడ్డాయి. అంటే నీకు నాకు సహవాసం కుదరదు, నీతో నేను ఉండలేను, నేను అత్యంత పాపిని, అత్యంత పరిశుద్ధుడి. ఇది ప్రారంభం. ఒక్కసారి మన జీవితాలను మనం ఆలోచించగలిగితే మన ప్రారంభాలు కూడా ఇవే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినప్పుడు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, 4వ వచనంలో అన్నాడు, దైవోగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు, మనం వారి అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము. కాబట్టి పాపులమే కదా, బలహీనులమే కదా, దౌర్భాగ్యులమే కదా, అల్ప విశ్వాసులమే కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లుగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అల్ప విశ్వాసంతో జీవించినటువంటి వారమే కదా. అయితే ప్రభు మాటల చేత ఆకర్షించబడ్డాం, అపోస్తలులు అలాగే ఆకర్షించబడ్డారు. కానీ కొంతకాలం సహవాసం చేశారు, ప్రభు మాటల్ని వివేచనతో ఆలోచించారు, నిజముగా దేవుని చేత పంపబడిన వారని నమ్మారు, ప్రత్యక్షపరచబడినటువంటి ఆయన నామాన్ని గైకొన్నారు, వాక్యాన్ని గైకొన్నారు. చివరిగా ఫైనల్గా ఎలా మారిపోయారు, ప్రభువలే మారిపోయారు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం మనం చూసినప్పుడు, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో మరొక సంగతిని మనం చూద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 37, 4వ అధ్యాయంలో 37వ వచనం నుండి మనం చూసినప్పుడు, వారు ప్రయాణం చేస్తున్నారు. ఒక పెద్ద తుఫాను, చిన్న దోణిలో వారు ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను.
ఆయన నిద్రపోతున్నాడు. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము. ప్రభుతోనే ఉన్నారు, ప్రభు వారితోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ప్రభుతో పాటు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది 39-40 వచనాల్లో. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరక ఉండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మడమాయెను. ఒకటే, గాలిని గద్దించాడు, నిమ్మడమైంది. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరెంకనూ నమ్మిక లేక ఉన్నారా? ప్రారంభంలో ప్రభుతోనే ఉన్నారు, ప్రభుతోనే ప్రయాణం చేస్తున్నారు, ప్రభు మాటలు విన్నారు, ప్రభు మాటల చేత ఆకర్షితులయ్యారు, ఆయనతోనే ఉన్నారు. అదే ధోరణిలో ప్రభు ఉన్నాడు. ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయినాయి, ప్రభు నిద్రపోతున్నాడు. వీళ్ళలో ఆందోళన మొదలైంది. ప్రభుని పడుకున్న ఆయన లేపేశారు. కాబట్టి ప్రభు వారితో అంటాడు, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఇది ప్రారంభం. ఒకేసారి పరిపూర్ణత రాదు, ఒకేసారి సంపూర్ణత కొనసాగదు. స్థానిక సంఘంలో కూడా ఇది అపోస్తల బోధలో బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. ఆత్మీయంగా ముందు కొనసాగుతూ ఉన్నటువంటి వారు ఉంటారు, ఆత్మీయంగా వెనకబాటు కలిగినటువంటి వారు కూడా ఉంటారు. బలమైనటువంటి ఆహారం తినగలిగినటువంటి వారు ఉంటారు, పాలు త్రాగే దశలో ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. ఉన్నంత మాత్రాన ఈరోజు ఉన్నవాళ్ళు అలాగే ఉంటారని కాదు. కాబట్టి ఇదిగో, ఎప్పుడైతే వీరిలో ఇలాంటి అవిశ్వాసాన్ని ప్రభు చూశాడో, ప్రభుతోనే ఉండి భయపడుతున్నటువంటి సమాజాన్ని ఎప్పుడైతే ప్రభు చూశాడో, అని తిరస్కరించాడా? వారిని విడిచిపెట్టాడా? వదిలిపెట్టాడా? మీకు నాకు కుదరదన్నాడా? కాబట్టి ఎప్పటికప్పుడే ఖండిస్తున్నాడు, ఎప్పటికప్పుడే ఆదరిస్తున్నాడు, ఎప్పటికప్పుడే గద్దిస్తున్నాడు, ఎప్పటికప్పుడే ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో వాళ్ళని నిలబెడతానే ఉన్నాడు. వాళ్ళే ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఇస్కరియోతు యూదాను గూర్చి, నేను లోక సంబంధిని కానట్టు, ఇదిగో ఇస్కరియోతు యూదా కూడా లోక సంబంధి కాడు అనగలడా? లేదు. అంటే కొంత గడువు ఉంది. ఈ గడువులో ఉపదేశించాల్సింది ఉపదేశించాడు. అల్పవిశ్వాసులు తమ అల్పవిశ్వాసాన్ని విడిచిపెట్టారు, భయపడేటువంటి వారు ధైర్యం తెచ్చుకున్నారు, పాపాత్ములైనటువంటి వారు తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టారు. ఇదిగో తమ జీవితాన్ని కొనసాగించి ఈ లోక సంబంధులుగా బ్రతికినటువంటి వారు, తమ జీవితం కొరకు, ఈ జీవనాధారం కొరకు బ్రతికినటువంటి వారు, ఇదిగో ఇక మీదట నిత్యత్వం కొరకు బ్రతకడానికి, పరలోకం కోసం బ్రతకడానికి, ప్రభు యొక్క మాటల్లో జీవం ఉంది అనేటువంటి సంగతులు గుర్తించి జీవించేటువంటి పరిస్థితికి వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉపదేశానికి అనేకులు వెనకపోయారు అన్నాడు. వెనుక తీసి మరి ఎన్నడూను ఆయన ఆయన వెంబడించలేదంట. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 60వ వచనంలో మనం చూస్తే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని అనేక సందర్భాల్లో తమ అభ్యంతరాన్ని వెల్లడిపరుస్తారు. వైవాహిక జీవితం గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా అసలు ఇలాగైతే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే యోక్తమో అన్నారు. అంటే తమ సందేహాన్ని వెల్లడిపరుస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడ చూసినప్పుడు ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని
వారు చెప్పుకుంటున్నారు. చివరికి ఏమైంది? 66వ వచనంలో అప్పటి నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము? మీరు కూడా వెళ్ళిపోతారని నన్ను వదిలిపెట్టి? ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడుగాని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎంతవరకు నిజం ఇది? నిజమే, వాస్తవమే చెప్పాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదుల అధికారుల చేత అప్పగింపబడేటప్పటికీ ప్రభుతో కూడా ఉన్నటువంటి శిష్యుల యొక్క విశ్వాసపు స్థాయి ఎంతవరకు ఉంది? ఇక్కడ చెప్పడం అయితే చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. కాబట్టి తాత్పర్యం ఏం చెప్పాడంటే, ఎవరి యొద్దకు వెళ్తాం? నిజమేనా? కానీ ఎంతటి విశ్వాసాన్ని కనుపరిచేటట్లుగా మాట్లాడుతున్నారో అదే సమయంలో అంతటి అల్ప విశ్వాసాన్ని కూడా వారి చర్యల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 26వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు అప్పగింపబడేటువంటి సందర్భంలో వారి యొక్క విశ్వాసపు స్థాయిని చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 55-56 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 55-56 వచనాల్లో, ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగిందని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఎప్పుడిది? ప్రభువైన యేసు సిలువకు అప్పగింపబడే టైంలో కూడా పారిపోయారు ఆయన విడిచిపెట్టి. ఇప్పుడు సిలువకు అప్పగింపబడే టైం అంటే ఇంచుమించు లాస్ట్ టైమేనా? 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నారా? కానీ పరిస్థితి ఏంటి మనం చూసినప్పుడు? ఇప్పుడు ఈయన కష్టం వచ్చింది. కష్టం వస్తే అందరూ వదిలి పారిపోయారు. పారిపోయారు. కానీ దూరం నుంచి పేతురు అన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఆయన ఏం చేయబోతున్నారో, ఆయనకి ఎలాంటి తీర్పు తీర్చబోతున్నారో దూరం నుండి మాత్రం ఈయన ప్రతీదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. 57వ వచనంలో, యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కైపు యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలు కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోనో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. కాబట్టి దూరం నుంచి వస్తున్నాడు, కొంతవరకు అబ్జర్వేషన్ చేస్తున్నాడు, కానీ అది కొంతవరకు మాత్రమే. తీరా 69వ వచనం నుండి 74 వచనాల్లో పేతురు 3 సార్లు చూడండి. 69వ వచనంలో పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అన్నాడు. అందుకు అతడు, నేనుండలేదు. అబద్ధికుడేనా? కానీ ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. అబద్ధికుడివేనా ఈరోజు?
అబద్ధికుడు అయినా ప్రభు ఉపదేశానికి ఆకర్షించబడుతున్నావా? అపోస్తలుల బోధ ప్రకారంగా జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావా? మార్పు పొందడానికే దేవుడు మళ్ళీ తరుణం ఇస్తున్నాడు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే వీఆర్ 100% పర్ఫెక్ట్ అని కాదు. స్టిల్ ఈ రోజుకి దేవుడు ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. పాపిని కరుణించేటువంటి దేవుడు పరిశుద్ధులుగా పిలువబడేటువంటి వారిని కూడా కరుణిస్తూ ఉన్నాడు. ఈరోజు బ్రతుకున్నామంటే అదే కదా కారణం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు. ఇస్కరియోతు యోధాకు అవకాశం ఇచ్చాడు. ఇదిగో చివరి టైంలో కూడా అబద్ధమాడేటువంటి పేతురు లాంటి వాడికి అవకాశం ఇచ్చాడు. ప్రధాన పాపిని అని తన్ను తాను ప్రకటించుకున్నటువంటి అపోస్తలుడైన పౌలుకి అవకాశం ఇచ్చాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని గురించి ఏమని మాట్లాడతాడు? ఆయన, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుణ్ణి. 16వ వచనంలో అన్నాడు, 16వ వచనం అనుకుంటాను, ఆ ప్రధాన పాపినైన నాయందు ఆయన కనికరం చూపించాడు అన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా ఇదిగో నేను కనికరించబడ్డాను. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు, ప్రధాన పాపిని, నెంబర్ 1 పాపిని కనికరించాడు, కృప చూపించాడు, అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జించబడినటువంటి ఇస్కరియోతు యోధా లాంటి వారు ఉన్నారు. ఎంతకాలం అవకాశం ఇచ్చినా, ఎంతకాలం గడువు ఇచ్చినా, ఆయన ఎంత ఉపదేశం వలన హెచ్చరిస్తున్నా, గద్దించినా, బుద్ధి చెప్పినా జీవితాన్ని దిద్దుకోకుండా మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడిన ఇస్కరియోతు యోధా లాంటి వారు ఉన్నారు. మారు మనసు పొంది ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపెట్టుకో అన్నటువంటి ఆయన కూడా చివరికి వచ్చేటప్పటికి యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇదిగో ప్రభు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావని 2వసారి అడిగాడు. అలాగే 17వ వచనంలో 3వసారి అడిగాడు. చివరికైనా అంటాడు 18వ వచనంలో, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవనని నీతో
నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాటలు, అంటే ఎలాంటి మరణం పొందబోతున్నాడో అనేటువంటి సంగతిని సూచిస్తూ ఈ మాటలు చెప్పాడంట. ఇదిగో ఇప్పుడు యవ్వనుడిగా ఉన్నావు, నీ నడును కట్టుకుంటున్నావు, నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళిపోతున్నావు. అయితే నువ్వు వృద్ధుడిగా అవుతావు, నీ బలం ఉడిగిపోతుంది, నీకు ఇష్టం కాని చోటుకి మరొకడిని తీసుకుని పోతాడు. అంటే అతను ఎలాంటి మరణం పొందబోతున్నాడో తెలియజేస్తే ఈ సంగతులు చెప్పాడంట. స్టిల్ అయినా నువ్వు నన్ను ప్రేమిస్తావా పేతురు? నా కొరకు హతసాక్షి అవ్వడానికి కూడా నువ్వు రెడీ అయినా పేతురు? అదే అడుగుతున్నాడు. అవును ప్రభువా. ఎలాంటివాడుగా మారిపోయాడు? అల్పవిశ్వాసి, పాపి. ప్రభువా నన్ను వదిలిపెట్టిపోవయ్యా అన్నవాడు ఎలా మారిపోయాడు ఇప్పుడు? లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి ప్రభు చెప్పినట్లుగా, లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి, ఎవడైనను నన్ను వెంబడింపబోని ఎడల, అదిగో తన వెంబడించేటువంటి వారిని చూసి ప్రభు అన్నటువంటి మాటలు, ఎవడైనను నన్ను వెంబడింపబోని ఎడల తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. పేతురు ఆ స్థాయిలో కనబడుతున్నాడా? అపోస్తలుడైన పౌలు ఆ స్థాయిలో కనబడుతున్నాడా? ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘ సభ్యుల్లో స్టెఫను ఆ స్థాయిలో కనబడుతున్నాడా? తమ ప్రాణము తమకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోకుండా జీవించినటువంటి మనుషులు ఆ స్థాయిలో కనబడుతున్నారా? ప్రారంభంలో ఆ స్థాయి ఉండకపోవచ్చు. ప్రారంభంలో అల్ప విశ్వాసంతో బ్రతికుండొచ్చు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనేటువంటి ఈ చింతలతోనే బ్రతికుండొచ్చు. కానీ అపోస్తలుల బోధ, నువ్వు వినేది అపోస్తలుల బోధ అయితే, నువ్వు ఎదిగేది ప్రభు వారి యొక్క సందేశమే అయితే, తప్పనిసరిగా నిన్ను శుద్ధి చేయగలదు. నీ ఆలోచనల్ని, తలంపుల్ని నీ హృదయంలో ఉండేదాన్ని శోధించగలదు. అది ప్రభు యొక్క మాటకి, దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తి. దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరచ్చు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించగలిగినంత శక్తి కలిగింది. శక్తి కలిగినటువంటి వాక్యం అన్నాడు దాన్ని. నిర్మలమైన పాలు అనబడేటువంటి వాక్యం అన్నాడు దాన్ని. కేవలం సత్య సంబంధి అయితే చాలు, సత్య సంబంధిగా బ్రతకాలని తప్పునుంటే చాలు. ప్రభు తప్పక ప్రేమిస్తాడు, దేవుడు తప్పక ప్రేమిస్తాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా దగ్గరకు వస్తానన్నాడు ఆయన. అయితే యేసుప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును విడిచిపెట్టగా. కాబట్టి నువ్వు సత్య సంబంధివా, గ్యారంటీగా నువ్వు ప్రభు దగ్గరకు వస్తావు. ప్రభు దగ్గరకు వచ్చావా, ప్రభు ప్రేమతో చేర్చుకునేవాడే తప్ప తిరస్కరించేవాడు కాదు ప్రభు. అపోస్తలుగా యోహాను సువార్త 18వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, యోహాను సువార్త 18వ అధ్యాయంలో 37-38 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాల్లో, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు, సత్య సంబంధి అయిన ప్రతివాడు అంటే
పరిపూర్ణుడు అని కాదు, దుర్మార్గుడే, దుష్టుడే, పాపే, అల్పవిశ్వాసే, కానీ సత్యం పక్షంగా నిలబడాలని కోరిక మాత్రం ఉంది, యథార్థంగా జీవించాలనే ఆలోచన మాత్రం ఉంది. పొట్టి జక్కయ్య ఉన్నాడు కదా, ఆయన పాపి అని రాయబడిందా? ఆయన పాపి, కానీ ఇంటెన్షన్ వేరే. నీ ఇంటెన్షన్ సరైనదైతే దేవుడు విడిచిపెడతాడా? సత్య సంబంధమైన ప్రతివాడు. పొట్టి జక్కయ్య సమయాన్ని వెచ్చించుకుని, ధనాన్ని వెచ్చించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ప్రభువే వచ్చాడు. ఇదిగో ఎరుకో పట్టణం వచ్చాడు, ఆయన ఉన్నటువంటి ఆ వీధిలో వెళ్తున్నాడు. ప్రభు ఆ చెట్టు వరకు వచ్చాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎంత మంచి అవకాశం! ఇంటెన్షన్ లేకుండానే ప్రభు చేత ఆకర్షించబడ్డా. నువ్వు సత్య సంబంధివా? అదే నీ పెట్టుబడా? యథార్థంగా బ్రతకాలని కోరుకుందా? అదే నీ పెట్టుబడా? గ్యారంటీగా ప్రభుని విడిచిపెట్టా. ఇదిగో ప్రభు అన్నాడు, సత్య సంబంధి అయిన ప్రతివాడు. వాడు ఏ మతానికి సంబంధించిన వాడు అనేది అప్రస్తుతం. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనకు పనికిరాని సంగతి. అతను విగ్రహారాధనలో ఉన్నాడా, లేదా మత శాఖల్లో ఉన్నాడా, లేకపోతే వేరే దేశంలో ఉన్నాడా, అడవిలో ఉన్నాడా అనేది మనకు అవసరం లేని సంగతి. కానీ సత్య సంబంధ ప్రభు అంటాడు, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా దగ్గరికి వస్తాడు. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు సత్య సంబంధి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 34వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎప్పుడునూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ తప్పుకొనడు. మీరు నన్ను చూచి ఇండి విశ్వసింపకున్నారని మీతో చెప్పింది. కాబట్టి ఆ కింద మనం చూసినప్పుడు 40వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును అన్నాడు. కాబట్టి మనం మర్చిపోవద్దు, నువ్వు ఒకవేళ సత్య సంబంధం అయితే తప్పనిసరిగా ఏదో ఒక రోజున దేవుడు కోరుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి నువ్వు ఎదగాలి. సంఘం యొక్క సహకారంతో, అపోస్తుల బోధ యొక్క సహకారంతో, ప్రభు యొక్క ఉపదేశం యొక్క సహకారంతో. ఒకవేళ పెట్టుబడి అదే అయితే, బహుశా పేతురు యొక్క పెట్టుబడి అదే, పాపే, కానీ యథార్థంగా జీవించాలని కోరిక మాత్రం ఉంది. యోహాను పరిస్థితి అదే, అపోస్తులుడైన పౌలు పరిస్థితి అదే, తక్కినటువంటి శిష్యులందరి పరిస్థితి అదే. ప్రారంభంలో వాళ్ళు ఉద్దండులు కాదు, ప్రారంభంలో పరిపూర్ణులు కాదు, ప్రారంభంలో అబద్ధాలు మాట్లాడిన వారు కాదు, ప్రారంభంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారు కాదు. కానీ చివరికి వచ్చేటప్పటికి, ఇదిగో నేను లోకంలో నుండి నా పని నేను సంపూర్ణంగా చేసుకుని, ఇదిగో తండ్రి నేను నిన్ను మహింపరిచాను, ఈ లోకంలో నుండి నేను ఇప్పుడు వెళ్ళిపోవలసినటువంటి వాడిని. ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు
నా సొంత మాటలు ఏం చెప్పలేదు, నీ ఉపదేశాన్ని వాళ్ళకి అప్పగించారు. 3.5 సంవత్సరాలు కింద పడ్డారు, మీద పడ్డారు, కింద పడ్డారు, మీద పడ్డారు, కింద పడ్డారు, మీద పడ్డారు. ఇది ఇప్పుడు ఫైనల్గా ఏ స్థాయికి వచ్చారు? ఇప్పుడు హతసాక్షులు అవ్వడానికి కూడా సిద్ధపడి ఉన్నారు. తమ వృద్ధాప్యంలో వారు పొందవలసినటువంటి మార్గం ఎరిగినా కానీ తాము నమ్మిన దాని కొరకు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. అదే పని యొక్క కొనసాగింపు నేడు ఇప్పటికీ మనం చేసేది. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రాచీన స్థితి, నవీన స్థితి, పూర్వము, ఇప్పుడు, ఒకప్పుడు పరిస్థితి, ఇప్పటి పరిస్థితి, నేటి పరిస్థితి లేదు. ఎంతకాలమైనా ఒకే పరిస్థితిలో ఉన్నామంటే అది భయంకరమైన పరిస్థితి. ఎంతకాలమైనా నులివెచ్చని స్థితిలో ఉన్నామంటే అది భయంకరమైన స్థితి. ఎంత గడువిచ్చినా మార్గంశ పొందని స్థితిలో ఉన్నామంటే అది క్షమించరాని పరిస్థితి. అది కానీ రోజు రోజుకి మార్పు వస్తుందా? రోజు రోజుకి ప్రభువుకి దగ్గర అవుతున్నామా? ఉపదేశానికి దగ్గర అవుతున్నామా? రోజు రోజుకి కమిట్మెంట్లో తీవ్రత ఉందా? రోజు రోజుకి ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? లోకంలోనే ఉంటాం, లోక సంబంధులు కానట్టుగా బ్రతకగలుగుతున్నామా? క్రీస్తుతో కూడా మృతి పొంది పైన వాటిని బ్రతకగలుగుతున్నామా? భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా బ్రతకగలుగుతున్నామా? ప్రభు సంఘం యొక్క ఔన్నత్యం అదే కదా. ప్రభు సంఘం యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి అదే కదా. అలాంటి స్థాయిలో పెంచడం కొరకే కదా అనేక పత్రికలు మనకు రాయబడ్డాయి. పత్రికలు రాయబడ్డాయి. ఆ పత్రికల్లో ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘాల లోపాలు లేవా? కొరింథీ పట్టణానికి పత్రికలు రాయబడ్డాయి, లోపాలు లేవా? చెర నుండి పత్రికలు రాశాడు, లోపాలు లేవా? గలతీలకు పత్రిక రాశాడు, లోపాలు లేవా? హెబ్రీలకు పత్రిక రాస్తున్నాడు, లోపాలు లేవా? ఆసియాలో ఉన్న 7 సంఘాలకు పత్రికలు రాస్తున్నాడు, లోపాలు లేవా? ఎందుకు రాయబడ్డాయి? ఇదిగో ప్రభు లోక సంబంధి కానట్టుగా, దేవుని చేత ఆయనకు అనుగ్రహింపబడిన శిష్యులు కూడా లోక సంబంధులు కానట్టుగా. ఈరోజు ప్రభు సంఘంలో ఉండే ప్రతి సభ్యుడు కూడా లోకంలో నుండే పిలువబడ్డాం, కానీ లోక సంబంధులు కానట్టుగా బ్రతకాలి. దాన్ని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడని వీళ్ళ ప్రతి వారికి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న బ్రేక్ తీసుకున్నాం, తర్వాత మరికొన్ని సంగతులు నేర్చుకున్నాం. అందరికీ వందనాలు.